మాదిరిని మనం మాట్లాడదాము. దానికంటే ముందుగా సరే ఇప్పుడు మన అనిల్ గారిని ఒక ప్రశ్న అడుగుతాను. సార్, ఇప్పుడు వేదాల్లోనూ ఖురాన్లోనూ అన్ని గ్రంథాల్లో దాదాపుగా యేసుని గురించి ఎంతో కొంత ఉంది. అది కాపీ కొట్టుకున్నారా లేకపోతే వాళ్ళు అఫ్కోర్స్ ఓఫీ గారు అయితే అది వేదాల గురించి అయితే బ్రహ్మముఖోద్దిష్టాలు అని నేను ఇష్టపడుతున్నాను నమ్ముతున్నాను అని కూడా రాసుకున్నాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే, వేదాల్లో ఖురాన్లో యేసుని గురించినటువంటి సాక్ష్యం ఉన్నప్పుడు బైబిల్ కూడా పరిపూర్ణమైన సాక్ష్యం, అక్కడ ఉన్నటువంటి ఆ కొంత సాక్ష్యం కూడా కాదు, బైబిలే పరిపూర్ణమైన సాక్ష్యం. బైబిల్ కూడా అంటే అదే బైబిలే పరిపూర్ణమైన సాక్ష్యం, సాక్ష్యాలుగా తీసుకోవచ్చు కదా. ఏంటి నాకు అర్థం కాలేదు ఎంతకేందంటే, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు మొన్న ఒక వీడియోలో జాన్కయ్య గారు మీరు మాట్లాడుతూ కాపీ కొట్టుకున్నారు బైబిల్ నుంచి అన్నారు. 100% అండి. కాపీ కొట్టుకుంటే మరి కొంత సత్యం ఉన్నట్టే కదా అందులో. సో దాన్ని చూపించి ఇది ఎవరు, ఉదాహరణకు భువనస్య నాభి, భూమి మధ్యప్రదేశంలో ఆయన పుడతాడు యజ్ఞ పశువు అని ఉంది. మరి అది ఎవరు? యేసుక్రీస్తే కదా. ఇజ్రాయెల్ అనేటువంటిది ప్రపంచం నడుబడి ఉంది కదా. కాబట్టి మరి యేసుక్రీస్తు అది ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎవరు పుట్టలే కదా. ఇజ్రాయెల్లో ఎవరు పుట్టినా ఈ దేశంలో పుట్టారు అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. ఏమంటారు సార్? బైబిల్ 66 పుస్తకాలు, ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా మనకి ఇది ప్రామాణికమా కాదా? అంటే ఒక్క వర్డ్ లో కూడా ఒక పొల్లు కూడా పోకుండా ఇది ప్రామాణికం. ఓకే. సో ఒకవేళ మనం వేదాల్ని ప్రామాణికంగా తీసుకుంటే, లేకపోతే భవిష్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, ఆ వాంగ్మయంలో ఉన్న మొత్తం ప్రామాణికం తీసుకోవాలి కదా. అక్కడక్కడ ఏరుకొని ఇది కొత్త హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్ రాత్రడినా ఎవరికి తెలియని హెర్మెనెటిక్స్ ప్రిన్సిపల్, దాని ఏమంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇంగ్లీష్లో 4 మాటలు మాడితే సరిపోదు. ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెర్మెనెటిక్స్ తెలిస్తే వేదాల మీద కూడా అదే ఉపయోగించాలి. అంతే కదా మీరు అనేది? అదే ఇది 100% ప్రామాణికమైనప్పుడు బైబిల్ కి ఉంటే వేదాలకు ఉండాలి. ఇది 100% ప్రామాణికమైనప్పుడు అది కూడా 100% ప్రామాణికంగా తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు యజ్ఞ పశువు గురించి మాట్లాడుతున్నప్పుడు వేదంలో నరమేధ యాగం ఉంది, అశ్వమేధ యాగం ఉంది, గోమేధ యాగం ఉంది, సోమయాగం ఉంది, వరుణ యాగం ఉంది, రాజసూయ యాగం ఉంది. వీటన్నిటిలో బలులు జరుగుతాయి. మరి యజ్ఞ పశువు అక్కడ ప్రతి దాంట్లో ఉంటుంది. అంటే ఒక గాడిదకో, లేకపోతే ఒక గుర్రానికో, లేకపోతే ఒక మేకకో, గొర్రెకో, లేకపోతే ఇంకేదో ఒక జంతువుకి ఆపాదించిన ఆ మంత్రాన్ని తీసుకొచ్చి యేసు ప్రభుకి ఆపాదిద్దామా? అంటే ఇప్పుడు పాత నిబంధనలో గొర్రె బలి ఇచ్చి పస్కా బలి అది యేసుని సూచించేదే కదా. బలులన్నీ కూడా యేసుని సూచిస్తున్నాయి కదా. అదే అక్కడికే వస్తున్నాను సార్. పురుష మేధ యాగం అని అన్నాను. ఈ పురుష మేధ యాగం మనకి శుక్ల యజుర్వేదం 31, 32 అధ్యాయాల్లో దొరుకుతుంది. ఈ పురుష మేధ యాగంలో ఉన్న ఆ కొన్ని మంత్రాలు ఓ పురుష, లేకపోతే ఓ పురుష అని ఎవరినైతే అంటున్నారో అతను ఎవరు అని చూడాలంటే మనం మళ్ళీ ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో ఉన్న పురుష సూక్తంలోకి వెళ్ళాలి. ఈ పురుష సూక్తంలో అది ఎలా స్టార్ట్ అవుతుంది? సహస్ర శీర్ష, సహస్రాక్ష, పురుష సహస్రపాత్ అని స్టార్ట్ అవుతుంది. అంటే యేసుక్రీస్తుకి 1000 చేతులు, యేసుక్రీస్తుకి 1000 తలకాయలు, యేసుక్రీస్తుకి 1000 కాళ్ళు ఉన్నాయా? మొత్తం ప్రామాణికంగా తీసుకోవాలి కదా. నచ్చింది మాత్రమే అలంకారం అని ఎవరు చెప్పారండి? అంటే ఎలా మనం అలంకారంగా ఎలా తీసుకుంటాం? వాట్ ఈస్ ద క్రైటీరియా? హూ టోల్డ్ యూ టు టేక్ ఇట్ యాజ్ అలంకారం కదా? ఎవరు చెప్పారు మీకు అది అలంకారంగా తీసుకోవాలని? నెక్స్ట్ వస్తే సొంత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ తర్వాత మెల్లిమెల్లిగా మనం చదువుకుంటూ వస్తుంటే ఆ విరాట్ పురుషుణ్ణి వీళ్ళు నరమేధ యాగం చేస్తారు. చేసినప్పుడు అతని తలలో నుండి బ్రాహ్మణులు, బాహువుల్లో నుంచి క్షత్రియులు, ఉదరములో నుంచి వైశ్యులు, పాదములో నుంచి శూద్రులు వచ్చారు. మరి యేసుక్రీస్తు తలలో నుంచి బ్రాహ్మణులు వచ్చినట్టుగా మరి మనకి ఎక్కడన్నా ఉందా బైబిల్లో? అది నాకు అవసరం లేదు. నాకు అవసరం అక్కడక్కడ ఏరుకోకూడదు అంటాను నేను. అక్కడక్కడ ఏరుకుంటే అర్థం మొత్తం అర్థమే పోతుంది. అక్కడక్కడ ఇలా ఇప్పుడు సరే మీరు ఇది ప్రామాణికంగా ఋగ్వేదం ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నాం. ఒక్క ఋగ్వేదంలోనే నేను 10 మంది సృష్టికర్తలను చూపిస్తాను. 10 మంది సృష్టికర్తల్ని ఋగ్వేదం మరి ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం ప్రకారం పురుషుడు సృష్టికర్త. మళ్ళీ అలాగే ఋగ్వేదం 10వ మండలం 121 సూక్తం 121
దాన్ని ప్రజాపతి సూక్తం అంటారు, అంటే సారీ హిరణ్య గర్భ సూక్తం అంటారు. ఆ హిరణ్య గర్భ సూక్తంలో మరి ప్రజాపతి మనకి సృష్టికర్తగా కనపడుతున్నాడు. ఋగ్వేదం 10వ మండలం 190 సూక్తం 3వ మంత్రం దగ్గర మనకి దాతర్ అనే అతను సృష్టికర్తగా కనపడుతున్నాడు. మరి అలాగే ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 1-2 మంత్రాల్లో విశ్వకర్మ మనకు సృష్టికర్తగా కనపడుతున్నాడు. బ్రాహ్మణస్పతి ఈ సూక్తం పేరు కూడా బ్రాహ్మణస్పతి సూక్తమే. బ్రాహ్మణస్పతి సూక్తం ఋగ్వేదం 10వ మండలం 72వ సూక్తం 3-4 మంత్రాల్లో మనకు బ్రాహ్మణస్పతి ఎలా సృష్టి చేశారో తెలుసా మీకు? మొట్టమొదట దిక్కులు పుట్టాయి, దిక్కుల్లో నుండి ఋతువులు వచ్చాయి, ఆ ఋతువుల్లో నుంచి ఒక చెట్టు వచ్చింది, ఆ చెట్టుకి భూమి కాసింది. ఇది సృష్టి క్రమం. ఓకే, మరి బైబిల్ ఇలా చెప్తుందా? ఇవన్నీ కూడా తీసుకోవాలి కదా, అక్కడక్కడ ఏరుకొని కాదు. అలాగే మళ్ళీ ఇంద్రుడు వరుణుడు ఋగ్వేదం 7వ మండలం 82వ సూక్తం 5వ మంత్రంలో, తర్వాత విష్ణు పాదధూళి నుంచి ఈ మొత్తం ప్రపంచం ఈ సృష్టి వచ్చేసింది అని మనకి ఋగ్వేదం 1వ మండలం 22వ సూక్తం 17వ మంత్రంలో దొరుకుతుంది. మరి ఇవన్నీ కరెక్ట్ అని నమ్ముదామా? సరే, మీరు ఖురాన్ గురించి కూడా అడిగారు. ఖురాన్లో మరి సురా అల్ నీసా చాప్టర్ 4 4వ అధ్యాయం 157 157వ ఆయత్లో ఏమని ఉంటుంది? నేను ఖురాన్ని కూడా వాడుకుంటాను యేసుక్రీస్తు కోసం అని చెప్తారు. మరి ఖురాన్ చాప్టర్ 4 వర్స్ 157లో యేసుక్రీస్తు అసలు సిలువ ఎక్కలేదు, సిలువ మీద చనిపోలేదు, చనిపోయింది వాడెవడో అని యేసుక్రీస్తు లాగా అల్లాహ్ చూపించాడు అని ఉంది. మరి దీన్ని కూడా నమ్మేద్దామా? మరి నమ్మేద్దామా? సో అంటే అందులో ఖురాన్లో ఇప్పుడు ఏమంటారు, కలామతల్లా అని ఉంది, అంటే ఆయన దేవుని వాక్యం అని ఉంది, రూ అల్లా అని ఉంది, దేవుని యొక్క ఆత్మ అని ఉంది, ఆయన కన్య గర్భంలో జన్మించాడని ఉంది. సో వాటిని నమ్ముదాం, వాటిని పట్టుకొని మనం వాళ్ళకి స్వార్థ చెబుదాం. సరే, ఇప్పుడు అదే కట్ చేసి చెప్తే ఇప్పుడు జన్ డాపైకా జన్ డాపైకా పిరాజు అని చెప్తానండి. ఏమర్థమైంది సార్? ఏం కాలే కదా, కలిపి చదవండి, మొత్తం చదవండి, పైనుంచి కిందాకి ఏముందో చదవండి, దాన్ని ఎవరికి ఆపాదించారని. ఇప్పుడు జన్ డాపైకా పిరాజు అంటే జెండాపై కపిరాజు, అది ఆ జెండాపై కపిరాజుని కట్ చేసి మన వాళ్ళు ఇదిగో పిరాజు నో, హీస్ నాట్ పిరాజు, హీస్ కపిరాజు. ఆయన ఎక్కడున్నంటే జెండా మీద ఉన్నాడు. మొత్తం చదివితే తెలుస్తుంది. జెండాపై కపిరాజు. ఓకే.